ఓం నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. భక్తులందరికీ నమస్కారం. విశ్వాచార్యులు, విశ్వవంద్యులు, జగద్గురువులు శ్రీ 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 స్వామి వివేకానందజీ మహారాజ్, స్వామి వివేకానంద గురుదేవుల 162వ జయంతి జనవరి 12, 2025 నేషనల్ యూత్ డే గాను, అంటే జాతీయ యువజన దినోత్సవంగా భారత ప్రభుత్వం 1985లోనే ప్రకటించింది. స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆ 12th జనవరి నేషనల్ యూత్ డే, జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు భక్తులకు, ముఖ్యంగా యువతీ యువకులకు, విద్యార్థిని విద్యార్థులకు, పెద్దలకు అందరికీ, ప్రతి ఒక్కరికి శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్న, వీక్షిస్తున్న ప్రేక్షకులు, భక్తులు, మాతృమూర్తులు అందరికీ శ్రీ వివేకానంద స్వామీజీ జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారములు. భగవాన్ శ్రీరామకృష్ణ, శారదామాత, విశ్వాచార్య వివేకానంద ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థనలు. జై వివేకానంద. స్వామి వివేకానందుల అద్భుతమైన, మహోన్నతమైన జీవితం, అందులోని అత్యద్భుతమైన సంఘటనలు, జీవిత చరిత్రలోని ఎంతో స్ఫూర్తిని, ప్రేరణను, మార్గదర్శనాన్ని కలిగించే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. వారి జీవిత విశేషాలను, మహోన్నతమైన సందేశాలను చెబుతూ పోతే 24 గంటలు కూడా తక్కువ పడతాయనడంలో అతిశయోక్తి లేదు. అందులో స్వామి వివేకానందులను ఎంతోమంది మహానుభావులు, శ్రీరామకృష్ణ మఠం, శ్రీరామకృష్ణ మిషన్ స్వామీజీలు కానీ, మహా పండితులు కానీ, గొప్ప వక్తలు, ప్రవక్తలు, వారి నుంచి ప్రేరణ పొందిన, అంటే స్వామి వివేకానందుల నుండి ప్రేరణ పొందిన వారు కేవలం ఆధ్యాత్మిక రంగంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని రంగాలలోనూ, మానవ జీవితంలోని అన్ని ఘట్టాలలోనూ, అన్ని రంగాలలోనూ, ఆధ్యాత్మము కావచ్చు, కళలు కావచ్చు, క్రీడలు కావచ్చు, సాంఘిక సేవ, సమాజ సేవా రంగము కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఆర్ట్స్, సైన్స్, స్పోర్ట్స్, స్పిరిచువాలిటీ, ప్రతి రంగములోనూ వివేకానంద స్వామిని ఆదర్శంగా తీసుకొని వారి సందేశాల నుంచి, వారి బోధనల నుంచి ప్రభావితులై మహోన్నతమైన విజయాలు సాధించిన వారు, ప్రపంచ చరిత్రలో లిఖింపబడిన వారు ఎందరో ఉన్నారు. ఆ విధంగా పెద్దలు స్వామీజీ జీవితాన్ని, వారి వ్యక్తిత్వాన్ని ఒక వజ్రంతో, అత్యంత విలువైన వజ్రం, మనం కోహినూర్ వజ్రం అంటారు, కోట్లకు విలువైన, బిలియన్లు ట్రిలియన్లు అత్యంత ఖరీదైన వజ్రముతో పోలుస్తారు. మన రామకృష్ణ మఠంలో పెద్ద స్వామీజీలు, సీనియర్ స్వామీస్ ఒక వజ్రానికి, అత్యంత విలువైన ఖరీదైన వజ్రానికి ఎలా చుట్టూరా అనేక కోణాలు, అనేక తేజోవంతమైన కోణాలు, విభిన్న పార్శ్వాలు ఉంటాయో, చక్కగా మలచబడి ఉంటాయో, వాటి నుంచి విభిన్నమైన కాంతులు, రంగులేని కాంతులు, తేజస్సు, చల్లటి కాంతి తేజస్సు వెదజిల్లుతూ ఉంటుందో, అలాగే స్వామి వివేకానందులు కూడా ఒక అత్యంత మహోన్నతమైన, అత్యంత విలువ కట్టలేని వజ్రము వంటి వారు, ఆధ్యాత్మిక వజ్రం, స్పిరిచువల్ డైమండ్. ఒక
వజ్రానికి అనేక పార్శ్వాలు కోణాలు ఉన్నట్లే వివేకానంద స్వామి వ్యక్తిత్వంలో మానవాళికి, భక్తులకు, యువకులకు, విద్యార్థులకు, రాజకీయ నాయకులకు అన్ని రంగాలలోనూ ప్రేరణనిచ్చే ఎన్నో సంఘటనలు, ఎన్నో ఉపదేశాలు, ఎన్నో వారి జీవితంలోని మలుపులు, వారి జీవిత చరిత్రలోని ఘట్టాలు, వారి వ్యక్తిత్వంలోని అనేకానేక సద్గుణాలు, గుణగణాలు మానవాళిని ఉన్నత వైపుకు తీసుకువెళ్ళే వ్యక్తిత్వ లక్షణాలు ఉన్నాయి. అందులో స్వామి వివేకానందుల జీవితాన్ని, వివేకానందుల జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం, నేషనల్ యూత్ డేగా మనం జరుపుకుంటున్నాం. కాబట్టి యువతకు ఈనాడు ఆనాటి కంటే వివేకానంద స్వామీజీ 1863 జనవరి 12న జన్మించి 1902 జూలై 4వ తేదీ భౌతికంగా శరీరాన్ని త్యజించారు. ఆ 39.5 సంవత్సరాల చిన్న వయస్సులో ఎంత ప్రభావం చేశారు, ఎంత ప్రభావితం చేశారు మానవ జాతిని, మానవ మనుగడను, ప్రపంచ చరిత్రను, భారత యువతను. అందులో అత్యంత ముఖ్యమైనది, ఆ రోజు కంటే ఈరోజు చాలా ముఖ్యమైనది వివేకానంద స్వామి బోధనలు. ముఖ్యంగా యువతకు, విద్యార్థులకు, భారత జాతికి ఆయన ఒసంగిన మహోన్నత ఉపదేశాలు, సందేశాలు. అలాగే శ్రీరామకృష్ణ మఠం, శ్రీరామకృష్ణ మిషన్ స్థాపించి ఈనాడు వేలాది కేంద్రాలు, ఆశ్రమాలు, లక్షలాది కోట్లాది మంది భక్తులు, వేలాది మంది సన్యాసులు, బ్రహ్మచారులు, లక్షలాది కోట్లాది మంది భక్తులు, వారి అనుయాయులు, ఫాలోవర్స్ ద్వారా జరుపబడుతున్న అద్భుత సేవా కార్యక్రమాలు, వీటన్నింటి వెనుక ఈనాడు మన యువతకు అత్యంత ప్రధానమైన విషయం, అత్యంత సూక్ష్మమైన విషయం, సున్నితమైన విషయం అని చెప్పవచ్చు. అది స్వామి వివేకానందులు వ్యక్తిత్వానికి, శీల నిర్మాణానికి, క్యారెక్టర్ బిల్డింగ్, వ్యక్తిత్వ వికాసం, పర్సనాలిటీ డెవలప్మెంట్, క్యారెక్టర్ డెవలప్మెంట్, వ్యక్తిత్వ వికాసము, శీల నిర్మాణము గురించి వారి బోధనలు ఈరోజు అత్యంత ఆవశ్యకమై ఉన్నాయి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈనాడు సైంటిఫిక్ డెవలప్మెంట్, టెక్నికల్ డెవలప్మెంట్ ఎక్సలెంట్, అద్భుతమైన ఆవిష్కారాలతో ప్రపంచంలో సైంటిఫిక్ డెవలప్మెంట్స్, టెక్నికల్ డెవలప్మెంట్స్ జరుగుతూ రోజుకు, అప్పుడైతే సంవత్సరాలు ఎప్పుడో ఒకసారి ఇన్వెన్షన్స్ జరిగాయి, రోజుకు మారుతూ ఉంది టెక్నాలజీ, అప్డేటెడ్. రోజుకి కొత్త ఆవిష్కరణలు, కొత్త గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఇంటర్నెట్ కానీ, నానో టెక్నాలజీ కానీ, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోజుకు కొత్త ఆవిష్కారాలు, డిస్కవరీస్ జరుగుతూ అద్భుతమైన మానవ జీవితాన్ని ఎంతో సులభతరము, విజయవంతము, తక్కువ కాలంలో ఎక్కువ ఫలితాలని, ఎక్కువ ప్రభావాన్ని చూపే అనేక గ్యాడ్జెట్స్, అనేకమైన టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారవుతున్నాయి. అద్భుతం, నో డౌట్. ఆది మానవునితో పోలిస్తే ఈరోజు డెవలప్మెంట్ చూస్తే మనం కూర్చున్న చోటే ప్రపంచంలో జరిగే విషయాలన్నీ తెలుసుకోవచ్చు, వినవచ్చు, చూడవచ్చు, మాట్లాడవచ్చు. ఆ డెవలప్మెంట్ ఈజ్ ఎక్సలెంట్. బట్ ఈనాడు యువతకు, విద్యార్థులకు ఇదే సైంటిఫిక్ డెవలప్మెంట్స్ వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలు, సైడ్ ఎఫెక్ట్స్ లేదా డిస్ట్రాక్షన్స్, అట్రాక్షన్స్ చాలా మెండుగా ఉన్నాయి. చెప్పాలంటే స్వామి వివేకానందులు భౌతికంగా
జీవించిన కాలంలో కంటే ఈ రోజుల్లో యువతకు చాలా డిస్ట్రాక్షన్స్, చాలా డీవియేషన్స్, వారిని తప్పుదారి పట్టించే, డిస్ట్రాక్షన్స్ కలిగించే మాధ్యమాలు, ఉపకరణాలు ఎన్నో ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే, వివేకముతో వినియోగించుకుంటే వివేక ఆనందం, వారి పేరులోనే, స్వామి వివేకానందుల పేరులోనే సందేశం ఉంది. వివేకం ఉంటే ఆనందం ఉంటుంది, వివేకము కోల్పోతే విషాదమే మిగులుతుంది, ఆనందానికి దూరం అవుతాం అన్నట్లు ఆ వివేకముతో వినియోగించుకుంటే సేమ్ సైంటిఫిక్ గ్యాడ్జెట్స్, సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ మనల్ని అద్భుతమైన ఫలితాలను, విజయాలను సాధింపజేయడానికి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం వివేకము కోల్పోయి విశృంఖలత్వము, విచ్చలవిడితనంతో ప్రవర్తిస్తే, మన బుద్ధిని కోల్పోయి అధోగతి పాలై భ్రష్టు పట్టిపోతే సేమ్ సైంటిఫిక్ గ్యాడ్జెట్స్ క్యాన్ డిస్ట్రాయ్ అవర్ లైఫ్ ఆల్సో. ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి అందులో అత్యంత వివేకానంద స్వామీజీ మన ఋషి పరంపర, భారతీయ సంస్కృతి, భారతీయ ఆధ్యాత్మిక కల్చర్, ద స్పిరిచువల్ హెరిటేజ్ ఫ్రమ్ వేదిక్ టైమ్స్, ఈరోజు నిన్న మొన్న వచ్చిన ఆవిష్కారాలు కాదివి. ద వేదకాలం, వేదాల నుంచి, ఉపనిషత్తుల నుంచి వేలాది సంవత్సరాలలో ఉన్న ఆ ఉపనిషత్ ఋషులు ఆత్మ సాక్షాత్కారాన్ని, బ్రహ్మ సాక్షాత్కారాన్ని, భగవత్ సాక్షాత్కారాన్ని పొంది తెలియజేసిన అనేకమైన ఆధ్యాత్మిక విషయాల్లో వివేకానంద స్వామీజీ నొక్కి నొక్కి చెప్పిన విషయం శీల నిర్మాణం, వ్యక్తిత్వ నిర్మాణం, పర్సనాలిటీ డెవలప్మెంట్, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆర్ క్యారెక్టర్ డెవలప్మెంట్, శీల నిర్మాణం. మనం చాలాసార్లు వినే ఉంటాం, ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ వెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. ఆరోగ్యం కొంచెం బాగోలేకపోతే ఏదో కొంత కోల్పోతాము. డబ్బు, ధనము, సంపద కోల్పోతే ఇంకా ఏదో కోల్పోతాము. కానీ శీలము, వ్యక్తిత్వము, మన పవిత్రత, మన జీవన తత్వం, క్యారెక్టర్, శీలాన్ని కోల్పోతే సర్వస్వము కోల్పోతాం అని చెప్పినట్లు స్వామి వివేకానంద గేవ్ గ్రేట్ స్ట్రెస్ ఆన్ క్యారెక్టర్. శీలము, నడవడిక, వ్యక్తిత్వము. అందులో అతి ముఖ్యమైన అంశము గురించి స్వామి వివేకానంద జన్మదినం జనవరి 12న యువతకు, విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన విషయము బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అనగానే ఏదో భయపడాల్సిన విషయము కాదు. ప్రతి మనిషిలోనూ, ప్రతి జీవిలోనూ, ప్రతి వ్యక్తిలోనూ ఉన్న భౌతిక శక్తి, శారీరక శక్తి, మానసిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా, దైవీ శక్తిగా పరిణామం చేసే అద్భుత ప్రక్రియయే బ్రహ్మచర్యం. అంతేకాని కేవలం ఒక ఋషులు, మునులు, సన్యాసులు, యతులు, యోగులు, ఆశ్రమాలలో ఉండేవాళ్ళు, వాళ్లకు మాత్రమే బ్రహ్మచర్యం అని కాదు. మనం జాగ్రత్తగా, సునిశ్చితంగా పరిశీలిస్తే, పరిశోధిస్తే ప్రపంచ చరిత్రలో అన్ని రంగాలలో, విభిన్న రంగాలలో అద్భుతమైన విజయాలు సాధించి, ప్రపంచ చరిత్రలో ఆయా రంగాలలో క్రీడలు కావచ్చు, కళలు కావచ్చు, సమాజ సేవ కావచ్చు, వైద్య రంగము కావచ్చు, విద్యారంగము కావచ్చు, ఆర్థిక రంగము కావచ్చు, లేదా రాజకీయాలలో కావచ్చు, దేశ సేవలో కావచ్చు, సమాజ సేవలో కావచ్చు, ఆధ్యాత్మిక బోధనలో కావచ్చు, ఉన్నతమైన, ఉత్తమమైన, స్టాండర్డ్ అంటాం కదా, ఉత్తమమైన, పారదర్శకమైన, శ్రేష్టమైన విజయాలు, ప్రమాణాలు సాధించిన వ్యక్తుల జీవిత చరిత్రలు మనం సునిశితంగా పరిశీలిస్తే అన్నింటికీ సూక్ష్మమైన, స్థూలమైన, సూక్ష్మమైన కారణం their purity of life, the character, the values, the purity of their personal life
మనము గమనించవచ్చు. అందుకే స్వామీజీ తమ లేఖల్లో అద్భుతమైన విషయాలు ఎన్నో రాస్తారు. అందులో ఒక సెంటెన్స్ పరమ పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్, మా పూజ్య గురుదేవులు, శ్రీరామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ అంతర్జాతీయ సంస్థకు 13వ పరమాధ్యక్షులుగా మహాధ్యక్షులుగా ఉండిన మహానుభావులు పరమ పూజ్య స్వామి రంగనాథానందజీ మహారాజ్ 50 దేశాలు పర్యటించి వివేకానంద స్వామి సందేశాన్ని, భారతీయ వేదాంతాన్ని ప్రచారం చేసిన మహానుభావులు, విశ్వాచార్యులు. సెకండ్ వివేకానంద, రెండవ వివేకానందునిగా రామకృష్ణ మఠంలో గౌరవింపబడుతున్న స్వామివారు 96 సంవత్సరాలు జీవించారు. వారు ఈ వివేకానందుల ఈ ఉక్తిని, ఈ సూక్తిని చాలాసార్లు తమ ఉపన్యాసాలలో థ్రిల్లింగ్ లెక్చర్స్, ఇన్స్పైరింగ్, ఎలక్ట్రిఫైయింగ్ లెక్చర్స్లో ఈ మాట చెప్పేవారు. దట్ ఈజ్ ఒక లేఖలో స్వామి వివేకానందులు స్వయంగా తమ శిష్యులకు రాస్తారు. రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ బికమ్ లైఫ్లెస్ మోకరీస్. వాట్ ద వరల్డ్ వాంట్స్ ఈజ్ క్యారెక్టర్. Religions of the world have become lifeless mockeries. What the world wants is character. ఎంతో ఎంతో గర్భితమైన మాట. ప్రపంచములోని మతములన్నీయు హాస్యాస్పదములుగా, జీవము లేని హాస్యాస్పదములైన వెక్కిరింతలుగా మోకరి, లైఫ్లెస్ మోకరీస్, జీవము లేని వెక్కిరింతలుగా మారినాయి. ప్రపంచములోని రిలీజియన్స్ ఆఫ్ ద వరల్డ్ అన్నారు, నాట్ ఓన్లీ ఇండియా. ప్రపంచములోని విశ్వములోని మతములన్నీ కూడా, మతములు, ఆధ్యాత్మిక పథములు జీవము లేని వెక్కిరింతలుగా మారినాయి. వాట్ ద వరల్డ్ వాంట్స్ ఈజ్ క్యారెక్టర్. ఈనాడు ప్రపంచానికి కావలసింది శీలము, శీల సంపద, క్యారెక్టర్, వ్యక్తిత్వము, నడవడిక, పవిత్రత, క్యారెక్టర్ అని నొక్కి వక్కాణించారు. స్వామి రంగనాథానందజీ చెప్పేవారు, హౌ మచ్ వివేకానంద మస్ట్ హ్యావ్ ఫెల్ట్ వెన్ హీ రైట్స్ దిస్ సెంటెన్స్. రిలీజన్స్ ఆఫ్ ద వరల్డ్ హ్యావ్ బికమ్ లైఫ్లెస్ మోకరీస్. వాట్ ద వరల్డ్ వాంట్స్ ఈజ్ క్యారెక్టర్. ప్రపంచములోని మతములన్నీ జీవము లేని వెక్కిరింతలుగా హాస్యాస్పదములుగా మారినవి. ఈనాడు ప్రపంచానికి కావలసింది శీల సంపద, నడవడిక, పవిత్రత, వ్యక్తిత్వము, శీల నిర్మాణము అంటూ ఘోషించారు విశ్వాచార్య వివేకానందులు. అందులో అత్యంత ప్రధానమైన, సూక్ష్మమైన, సునిశితమైన, అత్యంత ముఖ్యమైన అంశము బ్రహ్మచర్యము. అందుకే ఏ వ్యక్తి జీవితంలోనూ, అత్యంత విజయవంతమైన వ్యక్తి జీవితంలో మీరు చూడండి, వారు గృహస్థులైనా, సన్యాసులైనా, యోగులైనా, బాబాజీలైనా, సైంటిస్టులైనా, టీచర్లైనా, ఇంజనీర్లైనా, డాక్టర్లైనా, మహోన్నతమైన విజయాలు సాధించిన వారి జీవితాన్ని మీరు సునిశ్చితంగా పరిశీలిస్తే బ్రహ్మచర్యం మనకు ప్రధాన అంశంగా కనిపిస్తుంది. కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, వ్యక్తిత్వ నిర్మాణము, క్రమశిక్షణ, ఇంద్రియ నిగ్రహము, మనోనిగ్రహము, ఆత్మ నిగ్రహము, శారీరక మానసిక శక్తుల్ని అంతర్ముఖం చేస్తూ ఆధ్యాత్మికంగా మళ్ళించే ఒక డిసిప్లిన్ మనకు కనిపిస్తుంది. జపము కానీ, తపము కానీ, ధ్యానము కానీ, ప్రార్థన కానీ, అధ్యయనము కానీ, ఆత్మ సంయమనము కానీ వారి జీవితంలో తప్పకుండా ఉంటుంది. ఏదో ఒక రూపంలో, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కావచ్చు. మనం పరిశీలిస్తే ప్రతి అద్భుత విజయాలు సాధించిన వ్యక్తి జీవితంలో బ్రహ్మచర్యం, ఆత్మ సంయమనం, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ డిసిప్లిన్, స్వీయ క్రమశిక్షణ, స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమైన అంశంగా కనిపిస్తాయి. ఈ రోజుల్లో ఆధునిక కల్చర్, నాగరికత, విదేశీ సంస్కృతి, ఫారిన్ కల్చర్, ఫారిన్ హ్యాబిట్స్, విదేశీ వ్యామోహం, విదేశీ సంస్కృతి, విదేశీ మెటీరియలిస్టిక్ సివిలైజేషన్
భోగవాదం, భౌతికవాదం, భౌతిక సుఖాలు, శారీరక సుఖాలే సత్యము, అంతకంటే మించింది ఏదీ లేనని భోగవాదం అంటారు వివేకానంద స్వామి. భోగవాదులు, భౌతికవాదం, పెచ్చి పెరిగిన విదేశీ సంస్కృతి మన భారతదేశంలోకి చొప్పించబడింది బ్రిటిషర్స్ ద్వారా, ఆంగ్లేయుల ద్వారా. ఆ ప్రభావంలో కొట్టుకుపోయి ఈనాడు బ్రహ్మచర్యం అంటే ఏమిటి అని కూడా అడగవచ్చేమో బహుశా యువత. అటువంటి స్థితిలో ఉన్నాము. ఈనాడు అత్యంత అవసరమైంది యువతకు, విద్యార్థులకు ఉన్నతమైన విజయాలు సాధించాలంటే, జీవితంలో ఒక ప్రామాణికమైన ఆదర్శవంతమైన విద్యార్థిగా, యువకుడుగా, యువతిగా, భార్యగా, భర్తగా, డాక్టర్గా, ఇంజనీర్గా, ఏ రంగంలోనైనా తీసుకొని ఒక సమాజంపై ప్రభావం చూపగలిగే వ్యక్తిగా ఏ రంగంలోనే ఉన్నా ఆ వ్యక్తికి అత్యంత ఆవశ్యకము ప్యూరిటీ, పవిత్రత, శారీరకంగాను, మానసికంగాను, బౌద్ధికంగాను, ఆధ్యాత్మికంగాను. ప్యూరిటీ ఆఫ్ లైఫ్, ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్, పవిత్రత శీల నిర్మాణంలో పునాది వంటిది బ్రహ్మచర్య పాలన. ఈ అత్యంతమైన బ్రహ్మచర్యం గురించి స్వామీజీ చెప్పిన మాటలు, ఆయన చూపిన బాటలు, ఆయన చేసిన సాధనలు న భూతో న భవిష్యతి, చరిత్రలో కని విని ఎరుగమని చెప్పవచ్చు. ఎందుకంటే స్వయంగా వారి జీవితం మన ముందు ఉంది. ఇట్ ఈస్ నాట్ సమ్ స్టోరీస్, కాక్ అండ్ బుల్ స్టోరీస్ ఎవరో రాశారు, ఎవరో కల్పించుకున్నారు కదా. మన చరిత్రలో మన ముందు 1902 వరకు జీవించిన, మన మధ్య భౌతికంగా జీవించిన స్వామి జీవిత చరిత్ర, అఫీషియల్లీ రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ డిసైపుల్స్, స్వయంగా వివేకానందుని ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ డిసైపుల్స్, పాశ్చాత్య మరియు భారతీయ శిష్యులతే వారితో జీవించి, వారిని చూసి, వారి నుంచి ప్రేరణ పొందిన ప్రత్యక్ష వ్యక్తుల ద్వారా రచింపబడిన జీవిత చరిత్ర మన ముందుంది. సో అవి కట్టుకథలు కావు. వివేకానంద స్వామిని స్మరిస్తేనే చాలామంది చెప్తారు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలో ప్రప్రథమ విశ్వమత మహాసభలో సెప్టెంబర్ 11వ తేదీన 1893 అమెరికాలోని చికాగో మహానగరంలో స్వామి వివేకానందులు మన భారతదేశపు సనాతన ధర్మ, హిందూ ధర్మ ప్రతినిధిగా వెళ్ళి చేసిన ప్రప్రథమ ఉపన్యాసము, స్వాగతానికి ప్రత్యుత్తరము, చరిత్ర సృష్టించిన ఉపన్యాసం అది. ఈనాటికి చికాగో స్పీచ్ డే, సెప్టెంబర్ 11th యూనివర్సల్ బ్రదర్హుడ్ డే, విశ్వమానవ సౌభ్రాతృత్వ దినంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే స్వామీజీ ఆ 7,000 మంది ఉన్న ఆ ఉత్తమ సభలో 7,000 మంది ప్రపంచంలో ఉండే అంత ఉత్తమమైన వ్యక్తులు, ద క్రీమ్ ఆఫ్ ది వరల్డ్, మహోన్నతమైన సైంటిస్టులు, ఆచార్యులు, ప్రవక్తలు, మత పెద్దలు ఉండే ఆ సభలో స్వామీజీ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా అని సంబోధించారు. చాలామంది లేడీస్ అండ్ జెంటిల్మెన్ అనో లేదా ఇంకొకటో చెప్తే స్వామీజీ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ హిజ్ హార్ట్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించగానే 7,000 మందితో నిండిన ఆ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ సభా మండపము 2 నిమిషాలు అందరూ మంత్రముగ్ధులాగా లేచి నిలబడి కరతాళ ధ్వనులతో, చప్పట్లతో మారుమ్రోగిపోయింది ఆ హాల్ అంతా. స్వామీజీ మళ్ళీ మాట్లాడలేకపోయారు. వారి చప్పట్లు ఆగేంత వరకు స్టాండింగ్ ఒవేషన్ అంటాం కదా, ఆ విధంగా అదే విషయాన్ని స్వయంగా వివేకానంద స్వామి కోట్ చేస్తారు తమ లేఖలో, శిష్యులకు రాస్తారు. డియర్ బ్రదర్స్, డియర్ ఫ్రెండ్స్, ఐ అడ్రస్డ్ the gathering at the World Parliament Religions as sisters and brothers of America. All 7,000 people roused to their feet and clapped non-stop for 2 minutes. You may wonder what made them do so. You may wonder, did I have any special power to make them do so? Yes, I did have a power. That is,
I never entertained, encouraged myself, allowed myself for a single sexual thought in my life. I trained my body, my mind, and all the faculties which usually men dissipate in lower pleasures and lower things. I made them trained in spiritual practices and made them forward, onward, upward, and it developed through the sadhana and tapas and meditation. It developed a power so much that nothing can resist, nobody can stop it అని స్వామీజీ స్వయంగా లేఖలో రాస్తారు. అత్యంత సాధకులకు, భక్తులకు, ఏ పంథా వాళ్ళైనా సరే అత్యంత ప్రేరణిచ్చే వాక్యాలు ఇవి. స్వామీజీ అంటారు, 7,000 మంది ఉండే ఆ మహాసభలో నేను సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని సంబోధించగానే 7,000 మంది లేచి నిలబడి మంత్రముగ్ధులాగా 2 నిమిషాలు కరతాళ ధునులతో ఆ హాలు మారుమ్రోగిపోయింది. నేను ముందు మాట్లాడలేకపోయాను. వారి కరతాళ ధునులు ఆగిపోయేంత వరకు. ఆశ్చర్యము కదా. మీరు స్వామీజీ శిష్యులతో, తమ అనుయాయులతో, ఫ్రెండ్స్తో వాళ్ళకి లేఖలో రాస్తున్నారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏమిటి ఆ 7,000 మంది ప్రపంచంలోని అద్భుతమైన వ్యక్తులు, ఉత్తమ వ్యక్తులు 7,000 మంది నిలబడి కరతాళ ధ్వనులతో కేవలం సంబోధన ద్వారానే, ఉపన్యాసం స్టార్ట్ కూడా కాలేదు, ప్రారంభం కాలేదు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా, ఉద్బోధన, సంబోధన, అమెరికా దేశపు సోదర సోదరీమణులారా అని ఉచ్చరించినంత మాత్రానే వీరు 2 నిమిషాలు కరతాళ ధ్వనులతో నిలబడి చేయడం ఏమిటి అని మీరు ఆశ్చర్యపోతున్నారా? నాలో, వివేకానంద స్వామి అంటున్నారు, నాలో ఏదైనా విశేష శక్తి, ప్రత్యేక శక్తులున్నాయని మీరు భావిస్తున్నారా? ఆశ్చర్యపడుతున్నారా? అవును, చెప్పుతున్నాను మీకు ఈ రహస్యం. నాలో ఒక శక్తి ఉంది, అది బ్రహ్మచర్య శక్తి. బాల్యము నుండి ఈనాటి వరకు నా జీవితంలో ఒక్కసారి కూడా చెడు ఆలోచన, చెడు తలంపు, లైంగిక ఆలోచన, బ్యాడ్ థాట్స్, ఈవిల్ థాట్స్, చెడు ఆలోచన ఒక్కసారి కూడా నా మనస్సులో, మస్తిష్కములో, నా మెదడులో మెదలలేదు. ఐ నెవర్ అలౌడ్ మై సెల్ఫ్, వాచ్ ద వర్డ్స్, నేను ప్రోత్సహించలేదు ఆ చెడు తలపులను, చెడు అలవాట్లను, లేదా చెడు సంస్కారాలను, చెడు భావాలను. సో నేను, వివేకానంద స్వామి రాస్తున్నారు, నేను నా శారీరక, మానసిక, బౌద్ధిక, ఆధ్యాత్మిక శక్తుల్ని అంతర్ముఖం చేసి వాటిని ఉన్నత దిశగా మళ్ళించాను. జపము, ధ్యానము, ప్రార్థన ద్వారా, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా. ఏ శక్తులనైతే మనిషి సామాన్యంగా అధోగతి పాలు చేసుకుంటాడో, లేదా లోవర్ టెండెన్సీస్, శబ్ద, స్పర్శ, రూపరస, గంధ, తినడం, తాగడం, ఎంజాయ్ చేయడం, భోగం, వీటిలో ఇంద్రియ భోగాలు అంటాం కదా, సెన్స్ ప్లెజర్స్లో వేస్ట్ చేసుకుంటాడో, ఆ శక్తుల్ని నేను సమాయత్తం చేసి, అంతర్ముఖం చేసి, ఆత్మ సంయమనంతో వాటిని ఉన్నత దిశకు మళ్ళించాను. మస్తిష్కం, మెదడు, బ్రెయిన్ అంటారు, మేధాశక్తి, మేధానాడి అంటారు. ఆ మేధాశక్తి వైపు ఉన్నత దిశకు మళ్ళించి ఒక శిక్షణ ఇచ్చాను. ఎంతగా ఆ శక్తి ప్రబలమైందంటే దాని ముందు ఎవరు నిలబడలేరు. ఆ తీవ్రమైన ఆ శక్తి, ఆధ్యాత్మిక శక్తి ఉండింది అని స్వామీజీ శిష్యుల కోసం, వారికి ప్రేరణ ఇవ్వడం కోసం, అన్యథా కాదు, వారు స్వయంగా చెప్తారు. ఈ స్పిరిచువల్ పవర్ ఎవరైనా సంపాదించుకోవచ్చు, ఎవరైనా సరే అద్భుతమైన విజయాలు సాధించవచ్చు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించే శక్తి బ్రహ్మచర్యం నుంచి సాధించుకోవచ్చు, సంపాదించుకోవచ్చు అని స్వామీజీ ఎన్నోసార్లు ఈ లేఖలోనూ, ఇంకా అనేక ఉపన్యాసాల్లోనూ కూడా, అలాగే తమ జీవిత ప్రయాణంలోనూ అందించారు మనకు. అవి మనందరికీ చాలా చాలా స్ఫూర్తివంతాలు. కలియుగ ఆంజనేయ స్వామి అని చెప్పవచ్చు వివేకానంద స్వామి. అఖండ బ్రహ్మచర్యం, పరమ పవిత్రమైన వ్యక్తిత్వం.
ఎన్ని సంఘటనలు ఉన్నాయి, ఎన్ని బోధనలు ఉన్నాయి. మన యువత ఈరోజు పెడదారి చెడుదారి పడుతూ ఉందంటే కారణం స్వామీజీయే చెప్తారు. ద గ్రేట్ ఐడియల్ ఆఫ్ బ్రహ్మచర్య ఈజ్ గోయింగ్ అవే, లూజింగ్ హియర్ అండ్ దేర్. నౌ ఇట్ ఈస్ ఆన్ ద బ్రిక్ ఆఫ్ ద రూయిన్ అంటారు. ఈ బ్రహ్మచర్య ఆదర్శాన్ని, బ్రహ్మచర్య కఠోరమైన పవిత్రత, బ్రహ్మచర్య నియమము, నిష్ఠ, ఏకాగ్రత, ఈ ఆధ్యాత్మిక విలువలను మనము మెల్లగా నిర్లక్ష్యం చేస్తున్నందువలనే భారత జాతి యువత ముఖ్యంగా బ్రింక్ ఆఫ్ రూయిన్ అంటారు, వినాశానికి దగ్గరలో వస్తున్నది. హై టైమ్ దట్ వీ షుడ్ గో బ్యాక్ టు అవర్ వాల్యూస్, దీస్ ప్యూరిటీ, క్యారెక్టర్ అండ్ బ్రహ్మచర్య అని స్వామీజీయే రాస్తారు. ఆ పవిత్రత శక్తి, దైవీ శక్తి, ఆధ్యాత్మిక శక్తి బ్రహ్మచర్య పాలనతో వస్తుంది. పవిత్రంగా జీవించడం వల్ల వస్తుంది. కేవలం ఉపన్యాసాలతో కాదు, కేవలం పారాయణాలతో కాదు అని వివేకానందే చెప్తారు. ఇట్ ఈస్ బీయింగ్ అండ్ బికమింగ్. ఇట్ ఈస్ నాట్ లెక్చరింగ్, ఇట్ ఈస్ నాట్ రీడింగ్, ఇట్ ఈస్ నాట్ సంథింగ్. బై బీయింగ్ అండ్ బికమింగ్, ఆ రియలైజేషన్, ఆధ్యాత్మిక సాక్షాత్కారం పొందడానికి దానివల్లనే ఈ శక్తి వస్తుంది, ప్రభావితం అవుతారు అని స్వామీజీ స్వయంగా చెప్పినట్లు వివేకానంద స్వామి పావన జన్మదినం ఈరోజు ప్రపంచమంతా కూడా వివేకానంద స్వామి ఆదర్శాలను, వారి అద్భుతమైన మహోన్నతమైన దేశభక్తియుతమైన మానవాళి, వారి చేసిన ఎనలేని సేవలు, మరపురాని సేవలను తలుచుకుంటూ వారికి నివాళులు, శ్రద్ధా కుసుమాలు అర్పిస్తూ ఉన్నది. ఆ సందర్భంలో మనం కూడా మనందరికీ, భారత జాతికి, విశ్వ మానవాళికి, ముఖ్యంగా యువతకు, ఈనాడు ఎంతో సవాళ్లు ఎదుర్కొంటున్న విద్యార్థులు, యువకులు, భారత యువతకు వారి చైతన్య స్ఫూర్తి, వారి ఉత్తేజకరమైన ప్రేరణాదాయకమైన బోధనలు నూతన ఉత్తేజాన్ని, నూతన ప్రేరణను, స్ఫూర్తిని కలిగించి ముందుకు నడిపించాలని ప్రార్థిద్దాం. వారి ఫోటో చూస్తే చాలు, వారి చిత్రపటం చూస్తే చాలు, ఎక్కడ లేని ఉత్సాహము, శక్తి, సామర్థ్యము, ధైర్యము, సాహసము, అఖండమైన ప్రచండమైన సంకల్ప శక్తి వారి కళ్ళల్లో, వారి తేజస్సులో మనకు కనిపిస్తాయి. కాబట్టి ఈ సందర్భంగా స్వామీజీ ఆదర్శంగా, అలాగే ఎంతోమంది మహానుభావులు, శ్రీ ఆంజనేయ స్వామి కానీ, శ్రీకృష్ణ పరమాత్ముడు కానీ, ఎంతోమంది ఈ పవిత్రమైన ఆశయం, ఆదర్శం, బ్రహ్మచర్యం గురించి మానవ యువతకు, భారత యువతకు, ఆధునిక యువతకు మార్గదర్శనం గురించి మనం ఈరోజు నుంచి వివేకానంద విజయ రహస్యం బ్రహ్మచర్యం, లేదా సకల విజయాలకు బ్రహ్మాస్త్రం బ్రహ్మచర్యం, సకల విజయాలకు బ్రహ్మాస్త్రం బ్రహ్మచర్యం, ఈ అంశం పైన ఒకటి తర్వాత ఒకటి భగవాన్ శ్రీరామకృష్ణులు, శారదామాత, జగజ్జనని శారదామాత, విశ్వాచార్య వివేకానందుల ప్రేరణ, ఆశీస్సులు, అనుగ్రహంతో వీలైనప్పుడల్లా ఈ సిరీస్ లాగా, ఇదొక పరంపర లాగా వీడియో బ్రహ్మచర్యం గురించి ఈరోజు అత్యంత ఆవశ్యకమైంది కాబట్టి విద్యార్థులకు, యువతకు ఈ బ్రహ్మచర్య ఆదర్శాన్ని వివేకానంద స్వామి వెలుగులో మన పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత నుండి మనం వివరంగా ఇంకా కూలంకుషంగా తెలుసుకొని హౌ టు ప్రాక్టీస్ బ్రహ్మచర్య, హౌ టు కీప్ సెల్ఫ్ కంట్రోల్, హౌ టు ఫేస్ ద ప్రాబ్లమ్స్ వెన్ యు ఆర్ ప్రాక్టీసింగ్ బ్రహ్మచర్య, ఇట్లాంటి విషయాలు మహానుభావులు, ఎంతోమంది ఆచార్యులు, గురువులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు అన్నట్లు ఆ మహానుభావుల వచనాలు, వారి జీవిత సంఘటనలు మెల్లమెల్లగా వీలైనప్పుడల్లా ఈ మన శ్రీ శారదార్చన యూట్యూబ్ ఛానల్లో మనం అప్లోడ్ చేద్దాం. తద్వారా ఎంతోమంది యువతకు, విద్యార్థులకు మార్గదర్శనమయ్యి మనం ఈ అత్యాధునికమైన యుగములో మన పురాతనమైన సనాతనమైన ఈ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అద్భుత విజయాలు సాధించే శక్తి సామర్థ్యాలను
పవిత్ర జీవనాన్ని పొందుదామని ప్రార్థిస్తూ ఆశిస్తూ భగవాన్ శ్రీరామకృష్ణులు, శ్రీ శ్రీ శారదామాత, స్వామి వివేకానందులు ఎవరి పావన జన్మదినం, వారి చిత్రపటం చూస్తేనే చాలు మనస్సు పవిత్రమవుతుంది, శక్తివంతమవుతుంది, ధైర్యవంతమవుతుంది. వారిని చదివి, వారి పుస్తకాలు చదివి, వారిని చిత్రపటాలను, వారిని ఆశయాలను, ఆదర్శాలను అర్థం చేసుకునే వాళ్ళు మన మఠంలో చెప్తారు, దే హ్యావ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ స్వామి వివేకానంద. వివేకానందుని ఆదర్శాలను, వివేకానందుని మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకున్నవారు, చదివినవారు, ఫాలో అయినవారు వివేకానందుని ప్రేమలో పడకుండా ఉండలేరు. అంటే ఆ గురుభక్తి, ఆయన పట్ల అపారమైన గురుభక్తి, వివేకానందుని పట్ల హృదయపూర్వకమైన అంకిత భావము, సమర్పణ భావము, ప్రేమ, పవిత్రమైన శుద్ధమైన ప్రేమ కలుగకుండా మానవు. వీ హ్యావ్ టు లవ్ వివేకానంద. అటువంటి ఫీలింగ్స్, అటువంటి భావన, కన్విక్షన్స్ మనకు కలుగుతాయి వారి జీవిత చరిత్రను చదివితే, వారి జీవితాన్ని అర్థం చేసుకుంటే, వారి బోధనలను ఆకళింపు చేసుకుంటే. కాబట్టి ఈ పవిత్రమైన దినం అందరినీ ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, యువతీ యువకులు వివేకానంద జీవిత చరిత్ర, వివేకానంద సందేశాలు, వారి లైఫ్ అండ్ మెసేజ్ తప్పకుండా చదువుదాం. రోజు కొంచెం టైం అయినా సరే. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద సాహిత్య సర్వస్వము, రామకృష్ణ మఠం హైదరాబాద్ వారి ద్వారా లేవండి మేల్కొనండి అనే శీర్షికతో 10 భాగాల్లో వెలిసి ఉంది. తెలుగులో, ఇంగ్లీష్లో కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద 9 వాల్యూమ్స్ అద్వైతాశ్రమ కోల్కతా వారు ప్రచురించారు, రామకృష్ణ మఠం వారు. అలాగే ఎన్నో పుస్తకాలు, లెటర్స్ ఆఫ్ వివేకానంద, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా, రాజయోగ, భక్తియోగ, జ్ఞానయోగ, కర్మయోగ ఉపన్యాసాలు ఆంగ్లంలోను తెలుగులోను రామకృష్ణ మఠం శాఖల్లో, బ్రాంచెస్లో, ఆశ్రమాలలో దొరుకుతాయి. తప్పకుండా ప్రతి యువకుడు, ప్రతి విద్యార్థి వివేకానంద స్వామి సందేశాలను, ముఖ్యంగా 2 పుస్తకాలు పరమపూజ్య స్వామి రంగనాథాంజీ చెప్పేవారు. లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద ఇంగ్లీష్లో, తెలుగులో వివేకానంద లేఖావళి. నెంబర్ 2 లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా ఇంగ్లీష్, లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా తెలుగు, కొలంబో నుండి అల్మోరా వరకు ఉపన్యాసాలు అని తెలుగులో. ఈ 2 పుస్తకాలు ఎవ్రీ స్టూడెంట్, ఎవ్రీ ఇండియన్, ఎవ్రీ యూత్ మస్ట్ రీడ్ అనేవారు పూజ్య స్వామి రంగనాథానందజీ. ఈ 2 పుస్తకాలు లెటర్స్ ఆఫ్ స్వామి వివేకానంద అండ్ లెక్చర్స్ ఫ్రమ్ కొలంబో టు అల్మోరా. బాగా గుర్తుపెట్టుకోండి. రామకృష్ణ మఠాల్లో దొరుకుతాయి, రామకృష్ణ మిషన్ కేంద్రాల్లోనూ, రైల్వే స్టేషన్ బుక్ స్టాల్స్లోనూ, పెద్ద పెద్ద నగరాల్లో కూడా దొరుకుతాయి. కాబట్టి తప్పకుండా తీసుకుని చదవండి. అద్భుతమైన ప్రేరణ, మన జీవితంలో మహోన్నతమైన విజయాలు సాధించడానికి ప్రేరణ అందులో ఉంది. అవి తప్పకుండా చదవండి అని పూజ్య రంగనాథన్ స్వామీజీ పదే చెప్పేవారు. కాబట్టి ఈ వివేకానంద జయంతి రోజు ఆ సంకల్పం చేసుకుందాం. మనమంతా వివేకానంద సాహిత్యాన్ని బాగా క్షుణ్ణంగా అధ్యయనం చేద్దాం, చదువుదాం, ఉన్నతమైన విజయాలు సాధిద్దాం అనే మాటతో సకల విజయాలకు బ్రహ్మాస్త్రం బ్రహ్మచర్యం, సీక్రెట్ ఫర్ ఆల్ సక్సెస్ ఇస్ బ్రహ్మచర్య అనే విషయాన్ని వివేకానంద 162వ జయంతి రోజు ప్రారంభించాము. దీన్ని వివేకానంద స్వామీజీ, శ్రీరామకృష్ణ శారదామాత, ఎందరో మహానుభావుల ఆశీస్సులు, అనుగ్రహంతో యువతకు, విద్యార్థులకు ఉపయోగపడాలనే దృష్టితో దీన్ని ముందు కొనసాగిద్దాము. మీ అందరి సహకారాన్ని ప్రార్థిస్తూ భగవాన్ శ్రీరామకృష్ణ శారదామాత విశ్వాచార్య వివేకానంద జయంతి శుభాకాంక్షలు మరొక్కసారి ప్రేక్షకులకు, వీక్షకులందరికీ తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. జై భగవాన్ శ్రీరామకృష్ణ దేవ की జై. జై శ్రీ శారదా మాయి की జై. జై శ్రీ వివేకానంద స్వామీజీ की జై. बोलो विवेकानंद स्वामी जी महाराज की जय. जय विवेकानंद. जय जय विवेकानंद. जय भारत माता. जय जय भारत माता. शक्ति प्रदाता विवेकानंद की जय.
స్ఫూర్తి ప్రదాత వివేకానందకి జై. భరతమాత ముద్దు బిడ్డ వివేకానందకి జై. భారత యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద మహారాజ్కి జై.